హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం దోసకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూడబోతున్నామండి. ఓకేనా, చాలా సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ అయితే. ముందుగా మనం దోసకాయ అయితే తొక్క తీసేసుకొని నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నామండి మీడియం సైజులో. అలానే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుని ఒక మూకుడు పెట్టేసుకున్నామండి. దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ముందుగా ఆనియన్స్ వేసేసుకోవాలి. మీడియం సైజ్ ఒక 2 తీసుకున్నాం అనమాట ఆనియన్స్ అయితే. సో ఆనియన్స్ వేసుకుని చక్కగా కలిపేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్న తర్వాత వెంటనే మనం ఉప్పు కనుక వేసేసుకుంటే ఉల్లిపాయలు మనకి తొందరగా మగ్గిపోతాయి అనమాట. సో ఉప్పు కూడా వేసేసుకుందాము. ఉప్పు కూడా వేసేసుకొని ఇలాగ చక్కగా కలిపేసుకొని కాస్త మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కాస్తంత జీలకర్ర వేసుకుంటున్నామండి. ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. సో జీలకర్ర కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకొని ఇంకా టమాటా, పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకుందామండి. సో ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నామండి, సరిపోతుంది ఒక టమాటా. సో ఇవన్నీ కూడా చక్కగా మగ్గించుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి కాసేపు వదిలేస్తే అవే మగ్గుతాయి. అవి అలా మగ్గుతుండగానే దీంట్లోకి కాస్తంత పసుపు కూడా వేసేసుకుందామండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పసుపు వేసుకొని ఇలా కలిపేసుకుందాము. మొత్తానికి ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి కదండి, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు వేసేసుకుందాము. సో మనం చేసుకునేది ఇగురు కూర అనమాట. సో కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది, లేదు పులుసుకి అయితే కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే బాగుంటుంది. సో మనం ఇలా కట్ చేసేసుకున్నాము, ఇవి వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు మనకి బాగా మగ్గాలండి. సో ఇలా కలిపేసుకొని కాస్త మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసారంటే అవి మగ్గుతాయి అన్నమాట. సో దాని తర్వాత మనం దీంట్లోకి కారం వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాము, మరీ ఎక్కువ అవసరం లేదు ఈ కర్రీలోకి. సో కారం కూడా వేసేసుకొని కలిపేసుకుందాము. కారం వేయడానికి ముందే మనం అవి మగ్గించుకోవాలండి దోసకాయ ముక్కలు అనేవి. సో ఇలా కలిపేసుకొని మనం దీంట్లోకి వాటర్ అయితే వేసేసుకుందామండి. ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. మనం చేసుకున్నది ఇగురు కూర కాబట్టి మరి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. సో ఇలాగ వాటర్ వేసేసుకున్నామండి. వాటర్ వేసేసుకుని అంతా కలిపేసుకుందాం ఒకసారి. ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే చూసుకోండి, ఇప్పుడు వేసుకోవచ్చు కావాలంటే ఇప్పుడు. సో ఇలాగ చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఇలా మూత పెట్టేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా కూరని ఎగిరించుకోవాలండి. అంతేనండి, ఫైనల్గా ఇలా అవుతుంది కర్రీ అయితే. సింపుల్గా చాలా బాగుంటుంది. ఓకేనా. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.